ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఖచ్చితంగా. ఎందుకంటే మూడో విడతలో అర్హులైనట్టుగా ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థుల పేర్లు తొలి విడతలోనే రావడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఆ 12,000 మందిని గుర్తించింది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా ఆ 12,000 మందిని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఇప్పటికే చెల్లించాల్సిన అన్నీ కూడా తిరిగి తీసుకోవడం, చెల్లించాల్సినవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం అన్నీ జరిగింది. సో 12,000 మంది ఇళ్ల లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులని ఆ యొక్క లిస్టులోంచి తొలగించేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ కూడా ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ లబ్ధిదారులకి బిగ్ షాక్. 12,000 మంది లబ్ధిదారులకు ఇళ్లు క్యాన్సిల్. అధికారుల తీరుతో లబ్ధిదారుల్లో కలవరం. మూడో విడత అర్హులకు తొలి విడత జాబితాలో పేర్లు. నిబంధనలకు విరుద్ధంగా 12,000 మందికి ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు చెల్లించే టైంలో గుర్తించినటువంటి సాఫ్ట్వేర్. 12,000 మంది అర్హతలపై రీసర్వేకు అధికారుల నిర్ణయం. వాళ్లకు ఇప్పటికిప్పుడే ఇల్లు అవసరం లేదని తేల్చినటువంటి అధికారులు. అర్హతలను బట్టి తిరిగి అర్హులుగా గుర్తిస్తామంటున్న అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తక్షణం ఇల్లు అవసరం ఉన్న వాళ్ళను పక్కన పెట్టి వారికంటే మెరుగైన స్థితిలో ఉన్న వాళ్లకు ఇల్లు మంజూరు చేశారు. ఇప్పటికిప్పుడు వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రభుత్వమే గుర్తించి వారి దరఖాస్తులను పక్కన పెట్టినా కూడా అధికారులు మాత్రం అలాంటివి దాదాపుగా 12,000 మందికి ఇళ్లు మంజూరు చేసినట్టుగా గుర్తించింది సాఫ్ట్వేర్. బిల్లులు చెల్లించే సమయంలో ఈ విషయాన్ని గుర్తించినటువంటి ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు దిగినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం అందినటువంటి దరఖాస్తులను ప్రభుత్వం L1, L2, L3 అని 3 విభాగాలుగా విభజించింది. ఇందులో L3 జాబితాలోని దరఖాస్తుదారులు ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులు కాదని నిర్ధారించింది. ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా L3 జాబితాలోని దాదాపు 12,000 మంది ఇంటి మంజూరీ పత్రాలు పుచ్చుకుని ఇళ్ల నిర్మాణం కూడా మొదలుపెట్టేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపుగా 82 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన విధి విధానాలకు తగ్గట్టుగానే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అర్హతలు ఏమాత్రం అనుమానం ఉన్నా సరే వాటిని పక్కన పెట్టాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. వచ్చిన దరఖాస్తుల్లో అతి పేదలు, నిరుపేద వికలాంగులు, ఆదుకునేవారు లేని పేద వితంతువులు వంటి వారికి వెంటనే ఇల్లు పొందే అర్హత ఉందని తేల్చి వారిని L1 జాబితాలో చేర్చింది. సొంత జాగా ఉన్నవారికి ఈసారి ఇల్లు ఇవ్వాలని నిర్ణయించినందున దాన్ని తొలి అర్హతగా పేర్కొంది. ఇక నిరుపేదలే అయినప్పటికీ సొంత జాగా లేని వారికి తదుపరి విడతల్లో ఇల్లు కేటాయించవచ్చునని నిర్ణయించి వాటి దరఖాస్తులను L2 జాబితాలో చేర్చింది. గతంలో ఇలాంటి ఇంటి పథకంలో కొంతమంది లబ్ధి పొంది బేస్మెంట్ వరకు నిధులు పొందారు. అద్దె ఆర్సీసీ పైకప్పు ఇంట్లో ఉంటున్నవారు పేదలైనా కూడా కొంత మెరుగ్గా ఉన్నవారి దరఖాస్తులను L3లో చేర్చారు. వీరికి తొలి విడతలో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఇవ్వడానికి వీలు లేదని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 3 లక్షల ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 1,48,000 ఇళ్ల నిర్మాణం కూడా మొదలైపోయింది. ఇవి వివిధ దశల్లో అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఆయా దశల ఆధారంగా ఇళ్లకు ఆర్థిక సాయం పంపిణీ జరుగుతోంది. ఇటీవల అలా పంపిణీ జరుగుతున్నటువంటి సమయంలో L3 జాబితాలోని వారు కూడా ఉన్నట్లుగా కూడా గృహ నిర్మాణ శాఖ కేంద్ర కార్యాలయంలోని సాంకేతిక వ్యవస్థ సాఫ్ట్వేర్ అయితే గుర్తించింది. వెంటనే ఎక్కడో పొరపాటు జరిగిందని అధికారులు ఆరా తీయగా 12,000 మంది L3 జాబితాలోని వారు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టినట్లుగా తేలింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తే నిధుల విడుదలపై ప్రభావం పడుతుందేమోనని అధికారులు టెన్షన్ సైతం మొదలైంది. దీంతో విషయాన్ని గృహ నిర్మాణ శాఖ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లారు. L3 జాబితాలోని వారికి ఆర్థిక సాయం పంపిణీ నిలిపివేసి వారి అర్హతలపై రీసర్వే చేయాలని నిర్ణయించారు. జిల్లాల స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదే. ఇళ్ల మంజూరీకి ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి తేల్చాల్సి ఉంటుంది. అర్హులను తేల్చేందుకు అప్పట్లో వివిధ విభాగాలకు చెందినటువంటి సిబ్బందితో ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మొత్తం తతంగంలో స్థానిక ఎమ్మెల్యేది కీలక పాత్ర ఉంటుంది. L1 జాబితాలోని వారికి ఇళ్లను మంజూరు చేయాల్సి ఉన్నా కొందరు నేతలు L3లోని వారు కూడా అర్హులే అంటూ వారి పేర్లను సిఫారసు కూడా చేశారు. గ్రామ సభలు కూడా వాటికి ఆమోదం కూడా తెలిపినటువంటి సందర్భం. వారికి అలా ఇల్లు మంజూరయ్యాయి. L3లోని వారి వివరాలు కూడా గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక యాప్లో ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డుతో అనుసంధానించి నిక్షిప్తం చేశారు. ఈ జాబితాలోని దరఖాస్తుదారులకు బిల్లులు కూడా మంజూరు చేస్తే ఆ యాప్లో రెడ్ మార్క్ అయితే కనిపిస్తుంది. అలా కుప్పలు తెప్పలుగా రెడ్ మార్కులు కనిపించడంతో A1 జాబితాలోకి వారు ఎలా వచ్చారు, దీని వెనక ఏం జరిగిందన్న కోణంలో అంతర్గతంగా విచారణ చేపట్టారు అధికార యంత్రాంగం. ఇక L3లోని వారికి ఇల్లు మంజూరయ్యాయంటే అనర్హులకు
ఇందిరమ్మ ఇళ్లు దక్కాయన్న అపవాదు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో వారు కూడా నిరుపేదలే కాబట్టి తొలి విడత సర్వేలో సిబ్బంది సరిగ్గా చూడకుండా వారిని L3లో చేర్చారన్న కోణంలో ఇప్పుడు చకచక ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. వీరిలో సింహభాగం మంది అర్హులే అని తేల్చి వారికి యథాప్రకారం బిల్లులు మంజూరు చేస్తారని తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.